అందరికీ నమస్కారము। ఈ వీడియోలో నేను ధనత్రయోదశి రోజున చెయ్యవలసిన చేయకూడని పనుల గురించి మరియు యమదీపం ఎప్పుడు పెట్టుకోవాలి, అసలు ఈ ధనత్రయోదశి ఎందుకు చేసుకుంటాం అన్న విషయాలను తెలుసుకుందాం। మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి। అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। పురాణాల ప్రకారం దీపావళికి ముందు వచ్చే త్రయోదశిని ధనత్రయోదశి అంటాము। ఈ ధనత్రయోదశి అంటే సంపద, శ్రేయస్సు అని అర్థం। మన పురాణాలలో చాంద్రమానాన్ని అనుసరించి ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్ష త్రయోదశిని మనం ఈ ధనత్రయోదశి అని అంటాము। ఈ ధనత్రయోదశి నాడు ముఖ్యంగా సాయంత్రం వేళ దీపాలను వెలిగించి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతారు। ఇంటి గుమ్మం ముందు రకరకాల రంగవల్లులను వేసి ఆ ముగ్గుల పైన 2 మట్టి పిరమిదలు ఒకదానిపైన ఒకటి పెట్టి నువ్వుల నూనె పోసి సాయం సంధ్య వేళ గుమ్మం ముందు భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగిస్తారు। ఈ రోజున ఇలా వెలిగించిన దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో స్వయంగా తయారు చేసిన ఏదైనా తీపి పదార్థాన్ని అమ్మవారికి నివేదనం చేస్తారు। ఇలా చేయడం వల్ల మనకు అష్టైశ్వర్యాలు, భోగ భాగ్యాలతో పాటు అన్ని రకాల సంపదలు లభిస్తాయి అని విశ్వాసం। ఈ ధనత్రయోదశి అనేది యమధర్మరాజునకు ప్రీతికరమైన రోజు। ఈ రోజు ఆయనను పూజించడం వలన మరియు దీపం పెట్టడం వలన అపమృత్యు దోషాలు తొలగి నరకలోక ప్రాప్తి లేకుండా చేస్తారు అని నమ్మకం। ధనత్రయోదశి రోజున మన ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను పసుపు నీళ్లలో శుభ్రంగా కడిగి లక్ష్మీదేవి అమ్మవారికి అలంకరించి పూజించాలి। యమదీపం పెట్టి లక్ష్మీదేవికి పూజ ఎందుకు చేస్తారు అన్నదానికి పూర్వ వృత్తాంతం ఒకటి ఉన్నది। అది ఏమిటంటే, హేమరాజు అనే ఒక మహారాజు ఉండేవాడు। ఆ మహారాజు కొడుకు సులోచనుడు। ఆ సులోచనుడి జాతకం ప్రకారం వివాహమైన 4వ రోజు మృత్యుగండం ఉందని జ్యోతిష్య పండితులు తెలియజేశారు। ఆ తర్వాత కొంతకాలానికి వివాహ వయస్సు రానే వచ్చింది। విధిగా వివాహం చేశారు। ఆ 4వ రోజు రానే వచ్చింది। ఆ రోజు చాలా బాధతో తన కొడుకుని యమధర్మరాజు తీసుకుపోతాడు అని బాధపడ్డాడు। తనకు ఏమీ తెలియని యువరాణి ఎవరో అనుభవజ్ఞులైన పెద్దల సలహా మేరకు తన నగలన్నీ తీసి భక్తితో అమ్మవారికి అలంకరించి లక్ష్మీ పూజ చేసి యమదీపం వెలిగించి గుమ్మంలో పెట్టింది। తన భర్తకు ఉన్న మృత్యుదోషం ప్రకారం మృత్యుగడియలలో యమధర్మరాజు 4వ రోజున సర్పరూపంలో వచ్చాడు। ఆ సర్పరూపంలో వచ్చిన యమధర్మరాజు గుమ్మంలో అడుగు పెట్టగానే యువరాణి యొక్క భక్తి శ్రద్ధలతో చేసిన లక్ష్మీదేవి అలంకరణ యమదీపం పెట్టడం వలన లక్ష్మీ అమ్మవారు అనుగ్రహంతో తనకు అలంకరించిన బంగారు నగల కాంతిని చూసి తన్మయత్వంతో మయమరిచిపోయిన యముడు ఆ లోపల సులోచనుడి యొక్క మృత్యుగండ సమయం దాటిపోయి తొలగిపోయాడు। అప్పటి నుండి యమప్రీత్యర్థం గుమ్మం బయట కింద ముగ్గు వేసి యమదీపం పెట్టి పూజించడం ఆనవాయితీగా వస్తుంది। ఈ రోజు లక్ష్మీదేవి అమ్మవారిని బంగారు నగలతో అలంకరించి అందంగా సుగంధ పరిమళ వెదజల్లే పూలతో పూజించి తరువాత గోమాతకు అరటి పళ్లను తినిపించిన వారికి అరిష్టాలు తొలగి దైవానుగ్రహం పొందుతారని పెద్దలు చెబుతున్నారు। ఈ రోజున ఎటువంటి వస్తువు కొని ఇంటికి తీసుకువెళ్లినా లక్ష్మీ అనుగ్రహం వల్ల అమృతమయం అవుతుంది అని పెద్దల వాక్కు। అందుకే ఈ రోజున చాలా మంది బంగారం, వెండి వస్తువులను కొంటారు। అది శుభప్రదంగా భావిస్తారు। ఈ రోజు కొనుగోలు చేసిన వస్తువులు అనేక రెట్లు పెరుగుతాయని చెబుతారు। వాటిల్లో ఏ వస్తువులు కొంటే శుభప్రదమో తెలుసుకుందాం। 1 చీపురు। ఇది ధనత్రయోదశి నాడు కొనడం వల్ల శుభప్రదంగా భావిస్తారట। చీపురు అంటే లక్ష్మీ రూపంగా భావిస్తారు। ఈ రోజు చీపురు కొనడం వల్ల పేదరికం, కష్టాలు, అనారోగ్య సమస్యలతో పాటు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులైనా దూరం అవుతాయని నమ్మకం। ఇక 2వది వాహనం కొనుగోలు। చాలా మంది ఈ రోజున వాహనం కొనుగోవటం శుభప్రదంగా భావిస్తూ ఉంటారు। ఇక 3వది లక్ష్మి, గణేశుని విగ్రహాలు గాని
నాణాలు గాని లక్ష్మీదేవి శ్రీ యంత్రం గాని కొంటూ ఉంటారు. ఇలా కొనడం వల్ల అదృష్టం, సంతోషం, ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం. ఇక ఆ తరువాత ఇత్తడి లేదా రాగి వస్తువులు. పురాణాల ప్రకారం ధన్వంతరి సముద్ర మదనం సమయంలో కనిపించినప్పుడు అతని చేతిలో ఒక ఇత్తడి కలశం ఉంది. అది అమృతంతో నిండి ఉంటుంది. ధన్వంతరికి ఇత్తడి అంటే చాలా ఇష్టమని నమ్ముతారు. కాబట్టి ఈ రోజున ఇత్తడి వస్తువులు కొనడం చాలా శ్రేయస్కరం. తరువాత వస్తువు వ్యాపారస్తుల పద్దు పుస్తకాలు. వీటిని కూడా ఈ రోజున కొత్తగా కొని వాడడం వల్ల వ్యాపారంలో లాభాలను ఆర్జిస్తారు. ఇక తరువాతది వృత్తికి సంబంధించిన ఏదైనా ఒక వస్తువు. ఉద్యోగులు, వ్యాపారులు ఏవైనా సరే ఈ రోజున అలా కొనడం వల్ల మీరు మీ వృత్తులలో రాణిస్తారు అని నమ్మకం. ఇక తరువాతది గోమతి చక్రం. ఈ రోజున 11 గోమతి చక్రాలను కొని ఒక పసుపు రంగు వస్త్రంలో చుట్టి లాకరులో పెట్టాలి. ఇలా చేయడం వల్ల అనుకున్నవన్నీ నెరవేరుతాయంట. ఇక తరువాతది ఇంటి గుమ్మం లేదా గేటు దగ్గర స్వస్తిక్ గుర్తు ఉన్న ఒక బోర్డును ఏర్పాటు చేయటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది అన్న నమ్మకం. ఇప్పుడు ధనత్రయోదశి రోజున అస్సలు కొనకూడని వస్తువుల గురించి తెలుసుకుందాం. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ రోజున ఇనుముతో చేసిన ఏ వస్తువునైనా సరే కొనకూడదట. ఇలా చేస్తే రాహు ప్రభావం పడుతుంది అని చెబుతున్నారు. ఇంట్లోకి నల్లని వస్తువులు తీసుకురాకూడదు. ఇది చాలా అశుభం. నలుపు దురదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. ధన్తెరస్ రోజున గాజుతో కూడిన స్టీలుతో చేసిన వస్తువులు అస్సలు కొనకూడదట. ఒకవేళ కొంటే రాహువు చెడు దృష్టి ఏడాది పొడవునా ఉంటుంది అని నమ్ముతారు. కత్తులు, కత్తెర లాంటి పదునైన వస్తువులు అస్సలు కొనకూడదని చెబుతున్నారు. ఇవండి ధనత్రయోదశి యొక్క ముఖ్యమైన విషయాలను తెలుసుకున్నారు కదా. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.